సభకు నమస్కారం అండి. అయితే నేను యాక్టివిస్ట్ను అనాలనో మరి అకాడమిక్ అనాలనో నేను కొంత వర్క్ చేశాను ఈ ఏరియాలో, దాని గురించి మాట్లాడతాను. ప్రత్యేకించి ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ అని అడిగారు. ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ ఎట్లుంటే బాగుంటుంది అనేది నేను ఒక చిన్న పుస్తకం తెచ్చాను ఈరోజు మీటింగ్కి. దాంట్లో క్లియర్గా ఉంది. 70s నుంచి నేను ఒక విలేజ్ను సర్వే చేసి 30 years సర్వే చేసి దాంట్లో ఏ విధంగా మనకు అభివృద్ధి ఉండే ఒక విలేజ్ని తీసుకొని స్టడీ చేసినప్పుడు ఆ యొక్క అగ్రికల్చర్ ఏ విధంగా ఉండింది, తర్వాత ఏ విధంగా మారింది అనేటువంటి పరిణామాన్ని నేను చూశాను. అయితే ఉదాహరణకు పటాన్ చెరువు, దాని గురించి కూడా ప్రస్తావన మొన్న మేము యాచారానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆ ప్రస్తావన వచ్చింది. పటాన్ చెరువులో ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సమస్యలన్నీ కూడా నేను 40 years బ్యాకే రాశాను. అది నందిగ్రామ్ గురించి కూడా మనకు తెలుసు, ఏ విధంగా ఫైట్ జరిగింది, ల్యాండ్ అవన్నీ. అయితే ఈ యొక్క కొన్ని అంశాలు మాత్రమే నేను టచ్ చేసి ఆపేస్తాను. అక్కడ ఒక విలేజ్ అగ్రికల్చర్ చాలా రిచ్గా ఉన్నటువంటి విలేజ్. అప్పుడే మనకు ఇక్రిసాట్ ఎస్టాబ్లిష్ అయ్యింది. కొత్తగా వంగడాలు వచ్చి వ్యవసాయము, వరి పంటలు అవి మొదలైనటువంటి విలేజ్ చాలా పచ్చగా ఉంది. అలాగే ఈ ఆచారం కూడా మేము పోయినప్పుడు దారి పొడుగుతున్న ఎర్రటి పూల మధ్యలో ఎంతో లగ్జూరియస్గా అనిపించింది. ఆ ఊరికి పోతుంటే ఏదో ప్రొసెషన్లో పోయినట్టుగా ఫీల్ అయ్యాం మేము. అంత మంచి విలేజు. మేము ఒక 4 bottles వాటరు, ఉల్లిపాయలు ఎక్కడ సన్ స్ట్రోక్ అవుతుందో అని పెట్టుకున్నాము. అవి ఏవి అవసరం పడలే. ఆ విలేజ్లో మాకు చాలా చల్లగా చింత చెట్టు కింద కూర్చోబెట్టారు మాట్లాడడానికి రైతులతో. చాలా చల్లగా ఉంది. మాకు ఏ సన్ స్ట్రోక్ కాలే, నీళ్ళు అవసరం పడలే, ఉల్లిపాయలు అవసరం పడలే. చాలా ఎంజాయ్ చేసాం ట్రిప్పును. అయితే అప్పుడు నేను ఈ యొక్క పటాన్ చెరువు ఏరియా యొక్క అవస్థ ఏదైతుందో దాంట్లో ప్రస్తావించాను. అయితే అక్కడ విలేజ్ అగ్రికల్చరు 80% ఆఫ్ విలేజర్స్ అగ్రికల్చర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఉమెన్కి కూడా అది ప్యాడీ కల్టివేషన్ కాబట్టి ప్యాడీలో ఉమెన్కి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఉమెన్ చాలా అక్కడ ఇండిపెండెంట్గా ఆలోచించే శక్తి కూడా వాళ్ళకు ఉన్నది. వాళ్ళకు వేతనాలు కొంత ప్యాడీలో ఇచ్చేవాళ్ళు, కొంత డబ్బులలో ఇచ్చేవాళ్ళు. ఆ టైంలో 70s గురించి నేను మాట్లాడుతున్నా. అయితే అటువంటి ఉత్పత్తిలో పూర్తిగా పార్టిసిపేట్ అయినటువంటి ఉమెను ఈ 90s వచ్చేసరికి ఏ విధంగా అయిపోయింది, భూమి అంతా కూడా పోయింది. ఇండస్ట్రియలైజేషన్ అన్నారు, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వచ్చింది, ప్రజలకు రోగాలు వచ్చాయి. నా యొక్క ఓన్ రిలేషన్ ఉంది అక్కడ. వాళ్ళు మా రిలేటివ్స్లలో 3 ఒకే ఫ్యామిలీలో క్యాన్సర్తో చచ్చిపోయారు. కాబట్టి ఇలాంటి అవస్థలు తప్పకుండా ఫార్మాసిటీ అనేది వస్తే మాత్రం ఇవన్నీ అవస్థలు తప్పవని నేను నా యొక్క సొంత ఎక్స్పీరియన్స్తో చెప్తూ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను.